మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాళ్లలా రోడ్లపైన తిరుగుతున్న ఎందరో అభాగ్యులకు పునర్జన్మ ప్రసాదించాలనే మహత్తర సంకల్పంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు శ్రీ శంకర గురూజీ. గురూజీ మానవతా దృక్పథం, ఆయన అందించే నిస్వార్థ సేవతో ఎందరో మానసిక అనాథులు కొత్త జీవితాన్ని పొందారు. అలా సేవాశ్రమానికి చేరిన మతిస్థిమితం సరిగా లేని ఓ అభాగ్యురాలు కొత్త జీవితం ప్రారంభించింది. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ డిసెంబర్ 6వ తేదీన చౌటుప్పల్ సబ్స్టేషన్ సమీపంలో మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న ఈ యువతిని గమనించిన స్థానికులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి సమాచారం అందించగా ఆశ్రమ సిబ్బంది వెళ్లి ఆ అభాగ్యురాలితో మాట్లాడే ప్రయత్నం చేశారు. నైట్ ట్రాక్, టీషర్టు ధరించి ఒక బ్యాగ్ తగిలించుకొని రాత్రివేళ చౌటుప్పల్ ప్రాంతంలో తిరుగుతున్న, చూసేందుకు బాగానే ఉన్నా కానీ మానసిక స్థితి సరిగా లేదని సిబ్బంది గ్రహించారు. ఆశ్రమానికి తీసుకువెళతాం రమ్మని అంటే ఉన్మత్తురాలు కావడంతో హైవే రోడ్డు పక్కన మట్టిలో దొర్లుతూ వింతగా ప్రవర్తించింది. ఆడపిల్ల, ఎవరూ లేరు, పైగా మానసిక స్థితి సరిగా లేని ఈ దీనురాలిని రాత్రివేళ ఒంటరిగా వదిలేయడం మంచిది కాదని భావించిన సిబ్బంది ఆమెను తీసుకుని అభాగ్యుల పాలిట ఆపద్బాంధవ నిలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. సేవాశ్రమానికి చేరగానే సిబ్బంది ఆమెను వెంటనే వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు ముందుగా ఆమె బీపీ, ఆక్సిజన్ లెవెల్స్ మొదలైన ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవెల్స్ చెక్ చేసేందుకు చేయి చాపమని అడుగగా మానసికంగా ఎదగలేని ఆ పిచ్చి తల్లి సూది గుచ్చుకుంటుంది అంటూ చిన్నపిల్లలా మారం చేసింది. టెస్ట్ చేసేందుకు సహకరించకపోవడంతో వైద్యులు అవసరమైన మందులు ఇవ్వగా తానే స్వయంగా వేసుకుంది. సిబ్బంది ఆమెకు భోజనం పెట్టారు. మరుసటి రోజు ఆమె మానసిక స్థితి కాస్త కుదుటపడడంతో సిబ్బంది అట్టలు కట్టిన జుట్టును తొలగించి చేతి కాలి వేలిగోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేయడంతో మనలాంటి మామూలు మనిషిగా మారి పునర్జన్మ పొందింది. నమస్కారం అండి, నా పేరు నాగమణి. నేను అమ్మా నాన్న అనాథాశ్రమంలో సేవ చేస్తున్నానండి. అయితే మొన్న నైటు తిను చౌటప్పల పరిసర ప్రాంతాల్లో మస్తిమితం లేకుండా తిరుగుతుంటే ఆ పక్కనున్న స్థానికులు కానీ షాపుల వాళ్ళు కానీ ఫోన్ చేసి ఇట్లా ఒక లేడీసు నైట్ పూట ఇట్లా తిరుగుతుంది అని మాకు కాల్ చేసి చెప్పారండి. చెప్తే మేము మా సిబ్బందితో వెళ్ళి నైటు తీసుకొచ్చాము. తీసుకొస్తే తను మస్తిమితం లేకోకుండా ఉంది. ఒకటే అడుగుతుంది, ఆకలి అవుతుంది, మంచినీళ్ళు ఆకలనే అడుగుతుంది, కానీ ఇంకేం చెప్పలేకపోతుంది. ఎక్కడి నుంచి వచ్చామమ్మా, ఎవరు అన్నా కానీ తన పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉందండి. ఆశ్రమంలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తనకి ట్రీట్మెంటు అన్ని టెస్టులు చేయించాము. చేసిన తర్వాత తనకి భోజనం పెట్టిన తర్వాత తన జుట్టంతా అంట్లు కట్టుకుపోయి తను స్నానం లేక స్మెల్ వస్తుంటే స్నానం చేయించి జుట్టు తీయించి స్నానం చేయించాము కానీ అది తన అడ్రస్ చెప్పలేకపోతుంది. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ ఈమె వివరాలు తెలుసుంటే మన ఆశ్రమం నెంబర్కి తెలియజేయగలరు. ధన్యవాదాలు. ఈ నిస్సహాయురాలు తన కుటుంబం చెంతకు చేరే వరకు మానవతా దృక్పథంతో ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయగలరు.